సమస్తమును అప్పగించి ఉన్నాడు. ఆ, ఆ, నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీదకి దిగి వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తండ్రికిని కుమారునికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి అని అంటే, తండ్రిని కుమారుడు ప్రేమిస్తూ ఉన్నాడు, కుమారుడు తండ్రిని ప్రేమిస్తూ ఉన్నాడు. అంతే కదండి. తండ్రి కుమారుని ప్రేమిస్తూ ఉన్నాడు, కుమారుడు తండ్రిని ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక తండ్రి ఏం చెప్పాడంటే కుమారుడు కొరకు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఏం చేస్తున్నానంటే ఆనందించుచూ ఉన్నాను అనేటువంటి విషయాన్ని మనం గత 2-3 వారాల క్రితం, 2-3 నెలల క్రితం ఈ విషయాన్ని మనం చదువుకున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. కనుక తండ్రికి కుమారుడుకున్న అనుబంధం ఎలాంటిదంటే, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనటువంటి అనుబంధముతో పెనవేసుకుని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కుమారునితో ఉండకపోతే, దేవుడు కుమారుని ప్రేమించకపోతే, కుమారుడు కూడా దేవునిలో నిలిచి ఉండకపోతే, ఆయన చేసే అద్భుత కార్యాలు, ఆయన చేసే సూచక్రియలు, ఆయన చేసే మహత్ కార్యాలలో శక్తి అనేది ఉండదు. అద్భుతాలు అనేవి జరగవు. అందుచేతనే దేవుడు కుమారునిలో ఉన్నాడు, కుమారుడు దేవునిలో నిలిచి ఉన్నారు. ఇటువంటి అనుబంధముతో ఉన్నటువంటి ఆ తండ్రి కొడుకుల యొక్క ప్రేమ ఎలాంటిదని వాక్యం చెబుతూ ఉన్నదంటే, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనటువంటి ప్రేమ అనుబంధముతో నిలిచి ఉన్నందు చేతనే దేవుడు ఏం చేశాడంటే సమస్తమును ఆయనకు అప్పగించేశాడు. సమస్తమును ఆయనకి అప్పగించేశాడు. ఈ విషయంలో లోక సువార్త 15వ అధ్యాయంలో కూడా ఒక మాట, వచ్చిన కుమారుడి కన్నా పెద్ద కుమారుడు గురించి తండ్రి ఏమంటాడు అని అంటే, నా కుమారుడా, నీవు నాతో ఉన్నావు కాబట్టి నావన్నీయు నీవే అంటాడనమాట. ఏమంటాడండి? 15 మాట, నా కుమారుడా, నీవు నాతో ఉన్నావు కాబట్టి నావన్నీయు నీవే అని చెబుతూ ఉన్నాడు. అంటే తండ్రితో ఉన్నవానికి ఏదియును కూడా కొదువు ఉండదు, తండ్రితో ఉన్నవానికి ఏ లోటు కూడా ఉండదు. తండ్రితో ఉన్నవానికి అమ్మా అవునమ్మా 15:31 కుమారుడా, నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు కాబట్టి నావన్నీయు నీవే. ఏంటమ్మా? నావన్నీయు నీవే. కనుక మనము తండ్రి అయినటువంటి దేవునితో ఉంటే, తండ్రి అయినటువంటి దేవునిని మనం ప్రేమిస్తే, తండ్రితో మనం ఉంటే, లేక తండ్రి కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచినట్లయితే, ఆయనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా మనవే, ఆయనలో ఉన్న దీవెనలన్నీ మనవే, ఆయనలో ఉన్న స్వస్థత మనదే, ఆయనలో ఉన్న ప్రతి ఈవులు కూడా మనవే అనే విషయాన్ని ఇక్కడ ఒక తండ్రి కుమారుడికి తెలియచేస్తూ ఉన్నాడు. ఒక తండ్రి కుమారునికి తెలుస్తున్నా, కుమారుడా, నువ్వు నాతో ఉంటే నావన్నీ కూడా నీవే కదా, ఇంకా నీకేం కొదువా, నీకేం లోటు, నీకేది లోటు లేదు, నీకు సమస్తమును కూడా నీకు అనుగ్రహించబడి ఉన్నవి. అదే మాదిరిగా తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కాబట్టి, కుమారుడు తండ్రిని ప్రేమిస్తున్నాడు కాబట్టి, తండ్రి ఈ లోకాన్ని కుమారుని చిత్తానికి అప్పగించేశాడు. ఎవరి చిత్తానికి అప్పగించాడండి? కుమారుడు అనగా ఎవరు? యేసు ప్రభుల వారు. ఎవరండి? యేసు ప్రభుల వారికి అప్పగించాడనమాట. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవానికి పాత్రుడవుతాడు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచని వాడు నిత్య నరకానికి పాత్రుడవుతాడు. ఈ రెండే విషయాలని కుమారులైనటువంటి వారు జ్ఞాపకం చేసుకోవాలి, లేక కుమార్తెలైనటువంటి వారు జ్ఞాపకం చేసుకోవాలి. నీ శరీర సంబంధమైన తండ్రి నీ కొరకే ఇన్ని ఆయన సమకూరుస్తూ ఉంటే, ఏం సమకూరుస్తున్నాడు? నీ కన్న తండ్రి నీకు బాల్యదశ నుండి కూడా నీవు ఎలా పెరగాలో ఆయన నీకు క్రమశిక్షణ నేర్పిస్తూ ఉన్నాడు. నీకేం కావాలో, నీ పోషణతో ఏం కావాలో, నీవు చదువు కొరకు కావాలా, నీకు ఉద్యోగం కొరకు కావాలా, అన్నీ సమకూరుస్తూ ఉన్నాడు కదా. అంతేకాదు, నీ వివాహకాలం వచ్చిన వివాహం చేసి నేను ఒక ఇంటివానిగా చేస్తున్నాడు. వీటికన్నే మరి ఎక్కువగా
అత్యున్నతమైనటువంటి కుమారుడు యేసు ప్రభువారు, ఆ యేసు ప్రభువారు యందు నీవు నిలిచి ఉంటే వీటికన్నా మరి ఎక్కువ గొప్ప ఆశీర్వాదములు దేవుడు నీకు దయచేస్తాడు. అవి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధమైనవి కాదు. నేడు దినమున దేవుని బిడ్డలారా, దేవుని లేక యేసు ప్రభువుల వారిని ఎందుకు విశ్వసిస్తూ ఉన్నారంటే, కడుపు నొప్పిపోతే బాగుండునని విశ్వసిస్తూ ఉన్నారు, కాలు నొప్పి తగ్గితే బాగుండునని విశ్వసిస్తూ ఉన్నారు, పిల్లలు పుడితే చాలునని విశ్వసిస్తూ ఉన్నారు, లేకపోతే ఉద్యోగం వస్తే బాగునని విశ్వసిస్తూ ఉన్నారు, ఇంకా పెళ్ళి అయితే బాగునని విశ్వసిస్తూ ఉన్నారు. కానీ నిత్య జీవము కొరకు విశ్వసించేవాడు ఒక్కడును లేడు. ఒక్కడును మనకు కానరాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ కూడా దేవుడు అనుగ్రహించేటువంటి కృపకు పాత్రులు కాకుండా, దేవుని ప్రేమకు పాత్రులు కాకుండా, దేవుని యొక్క అనుబంధములో ఉండడానికి ఇష్టపడకుండా వీటినే ప్రేమిస్తూ ఉన్నారు. కానీ దేవుని ప్రేమించువాడు ఒకడైనను లేడు అనేది లేఖనం ద్వారాగా మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. కనుక దేవుడిని నువ్వు ప్రేమిస్తే సమస్తాన్ని దేవుడు నీకు అప్పగిస్తాడండి. ఇశ్రాయేలును పరిపాలన చేసేటువంటి గొప్ప ఆ ధన్యతను, ఆ న్యాయకత్వాన్ని దేవుడు నీకు ఇస్తాడు పరమందు. ఇక్కడ కాదు, ఇక్కడ నువ్వు చూసేటువంటివి ఏంటంటే లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి నువ్వు ప్రాకులాడుతున్నావు, ప్రయాసపడుతూ ఉన్నావు. కానీ నిజమైనటువంటి ఆశీర్వాదం ఎక్కడ ఉన్నదనేది మొదట చదివిన 31లో చదువుతున్నాం మనము. నువ్వు పరసంబంధమైతే, పై సంబంధమైతే, నువ్వెవరు ఉండి పైనున్న వాటి గురించి అయితే, కొలస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏమని చెప్పబడుతుందంటే, నువ్వు పరసంబంధం అయితే పైనున్న వాటిని వెతకడు కానీ భూ సంబంధమైన వాటి మీద నీ మనసు ఉంచకూడదని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు కొలుస్తున్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి మాట ఇది. నువ్వు పరలోక సంబంధం అయితే పైన ఉన్న వాటి గురించే నీవు ఆలోచన చేయాలి, కానీ లోక సంబంధమైన వాటి గురించి నీవు ఆలోచన ఏమాత్రమని కూడా చేయకూడదు. కనుక యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఏం చెప్పాడు అని అంటే, ఆకాశమందు కన్నులెత్తి నా తండ్రి చిత్తమేదో అది నేను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను అనేటువంటి మాట మాత్రమే ఆయన చెప్పేవాడు. నా తండ్రి నేను ఏకమై ఉన్నామని చెప్పాడు. ఆయన తండ్రి ఎక్కడ ఉన్నాడంటే పరమందు ఉన్నాడని ఆయన సమాధానము. కనుక నీవు ఆయనని విశ్వసించినట్లయితే నీవు పైనున్న వాటి గురించి నువ్వు ఆలోచన చేయాలి, కానీ భూ సంబంధమైనటువంటి గురించి కానీ నీవు ఆలోచన చేసినట్లయితే పై సంబంధమైనటువంటి నిత్య జీవం అనేది ఏ మనిషికి నీ దక్కదు, ఏ కొడుకుకి నీ దక్కదు, ఏ కూతురికి నీ దక్కదు అనే విషయాన్ని దేవుడు తేటగా లేఖనాలలో రాయిచూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి కొడుకుగా నీవు దేవునికి ఉన్నావో, ఎలాంటి కూతురుగా నీవు దేవుని సన్నిధిలో ఉన్నావో, రెండు విషయాలు నేను నీకు తెలియచేస్తూ ఉన్నాను. ఏంటంటే, ఒకడు దేవుడు ప్రేమించిన కొడుకు, ఒకడు దేవుడు ద్వేషించిన కొడుకు. దేవుడు ప్రేమించిన కొడుకు ఆత్మ సంబంధి అయితే, దేవుడు ద్వేషించిన కొడుకు లోక సంబంధి. వాడు అపవాది అనుచరుడు లేక అపవాది కొడుకు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అపవాది సంబంధి లేక అపవాది కొడుకుగా మిగిలిపోతాడు. దేవుని కుమారుడైతే దేవునిని ప్రేమిస్తాడు. యేసు ప్రభు వారిని అడిగారు, ఏది బోధకుడు, ఏది ముఖ్యమైనటువంటి ఆజ్ఞ అంటే ఏమని చెప్పాడంటే, నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించవలననేది మొదటి ఆజ్ఞ అని యేసు ప్రభువు వారు చెప్పారండి. ఎవరిని ప్రేమించాలంటండి? దేవుడిని ప్రేమించాలి. నువ్వు నిజంగా యేసయ్యను నువ్వు ప్రేమిస్తే, యేసయ్యను నువ్వు తెలుసుకుంటే, యేసును కూర్చున్నట్టు గొప్ప ధన్యత నీకుంటే, యేసుక్రీస్తు నీ యందు నిలిచి ఉంటే, నీవు ఇహ సంబంధమైనటువంటి వాటిని బట్టి కాక పర సంబంధం నుండి వచ్చేటువంటి ఆశీర్వాదము కొరకు ఎదురు చూచేవాడుగా ఉంటావనేది వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డ, అర్థం చేసుకుంటున్నావా? అసలు నువ్వు పరసంబంధమైన దాన్ని నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో అప్పుడే భూ సంబంధమైనవి నీకు అనుగ్రహించబడతాయి. ఏమండి, నేను ఒక విషయం నేను మీతో చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళకైనా ఈ స్వస్థతలు లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు లేకపోతే లోక సంబంధమైనటువంటి అవి అనుభవించుతున్నటువంటి క్రైస్తవులు అనుకుంటారు, ఇవి మాకే అనుగ్రహించాడా అంటే వీళ్ళు లోక సంబంధమైనటువంటి ఈ మనుషులు ఏమని చెప్పుకుంటారంటే, మరి మిగిలిన వారు ఏమనుకుంటారు?
మిగిలిన వారికి దేవుడు కదా, మిగిలిన వారిని స్వస్థపరుస్తలేదా? అన్యజనులు స్వస్థపరచడం లేదా? లోకమంతా స్వస్థతపరచబడం లేదా? లోకమందరికి పిల్లలు పుట్టడం లేదా? లోకమందరికీ కూడా ఉద్యోగాలు రావడం లేదా? లోకస్తులందరికీ పెళ్ళిళ్ళు కావడం అందరికీ అవుతున్నాయి, అందరూ చేసుకుంటున్నారు. నీ గొప్ప సంగతి ఏంటి? నీ గొప్పతనం ఏంటి? ఏదో నీకు ఉద్యోగం వచ్చిందో ఏదో వచ్చిందని నువ్వు సాక్ష్యం చెప్తున్నావు, కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది నేను నిజ దేవుని ఎరిగి ఉన్నాను అనే సత్యాన్ని మాత్రం నువ్వేం చేస్తున్నావు? పాతి పెడుతున్నావు, మూసివేస్తున్నావు నువ్వు దాన్ని. దేవునికి మహిమ కలుగునిగాక. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే పరసంబంధమైనది. ఏదండి? పరసంబంధమైనది. దాని కొరకు నువ్వు ఎదురు చూడాలి. దాని కొరకై యేసుక్రీస్తుని నువ్వు విశ్వసించాలి. దాని కొరకై ఆయనను తండ్రిగాను ప్రభువుగాను నువ్వు అంగీకరించినట్లయితే దేవుడు నీకు సమస్తమును కూడా ఇస్తాడని దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉంది. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము, కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదామా? దేవుడు కుమారుడు అయితే, దేవుని కుమార్తెవైతే, దేవుని పిల్లలైతే దేవుడు నీకేమి ఇవ్వబోతూ ఉన్నాడో అక్కడ ఆ మాట వ్రాయబడి ఉన్నది. అమ్మా, కట్టడలను నేను వివరించేదను, నీవు నా కుమారుడవు. జాగ్రత్తగా వినాలి. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా భూ దిగంతముల వరకును కూడా సొత్తుగాను నీకు ఇచ్చేదను. ఏం అడగమంటున్నాడండి? ఏం అడగమంటున్నాడండి? నీవు అడుగుము. ఏం అడగమంటున్నాడు అని అంటే, భూ దిగంతముల వరకు కూడా ఈ జనములను నీకు ఎలాగిస్తానంటే సొత్తుగా ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఈ మాట ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసా? కుమారుడైన యేసుప్రభు వారిని గురించి. ఎవరి గురించి అండి? యేసుప్రభు వారిని గురించి. ఎందుకంటే యేసుప్రభు వారిని గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, యేసుప్రభు వారిని దేవుడు ప్రేమించాడు కాబట్టి, యేసుప్రభు వారు దేవుని యందు నిలిచి ఉన్నాడు కాబట్టి. ఇంకొకటి, శారీరక సంబంధముగా మనం ఆలోచన చేస్తే ఇది దావీదు గారికి కూడా వర్తిస్తూ ఉంది. ఎవరికంటే? ప్రథమముగా దావీదు గారికి ఇది వర్తిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు దావీదు గారిని ఏమని పిలిచాడో తెలుసా? ఈయన నా ప్రియమైన కుమారుడు. ఎవరి గురించి చెప్తున్నాడు? దావీదు నాకు ప్రియమైనటువంటి వాడు. ఏమన్నాడు? కుమారుడిగా పిలువబడ్డాడు, దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. దేవుడే స్వయంగా తనని గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు, ఇతడు నా కుమారుడు, లేక నా ప్రియ కుమారుడు అని. నా హృదయానుసారుడైనటువంటి వాడు దావీదు. అంటే ఎంత ఇష్టముగా దావీదు ప్రేమించాడో అందుకునే దావీదు గారితో అంటున్న మాట అంటే, దేవుడు నా కుమారుడా, నీవు నన్ను అడుగుము, నేను నీకు ఈ భూజనులందరినీ కూడా నీకు స్వాస్థ్యముగా నేను ఇచ్చేదును అని చెబుతూ ఉన్నాడు. ఆస్తిని ఇస్తాను అనలేదండి, ఐశ్వర్యాన్ని ఇస్తలేదు అనలేదండి, భాగభాగ్యాలు ఇస్తారని చెప్పలేదండి. ఏమన్నాడండి? భూజనులందరినీ కూడా నీకు స్వాస్థ్యముగా, అంటే వారిని పరిపాలన చేసేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పేస్తున్నాడు. కనుక నీవు దేవుని కుమారుడు అయితే రానున్న కాలంలో నిత్యజీవము నువ్వు పొందిన తర్వాత నువ్వు ఇశ్రాయేలులందరినీ ఏలేటువంటి ఒక గొప్ప రాజుగా నిన్ను దేవుడు ఆ పరమందు ఉంచబోతూ ఉన్నాడు. అందుకు నీవు పైనున్న వాటిని గురించే నువ్వు ఆలోచన చేయాలి, కానీ భూ సంబంధమైనటువంటి వాటి కొరకు నువ్వు ఆలోచన చేయకూడదు. భూ సంబంధమైనటువంటి వాటి గురించి నీవు ఆలోచన చేసినట్లయితే నీవు దేవుని కుమారుడు అనిపించుకోవు, దేవుని కుమార్తెవని నీవు అనిపించుకోలేవు. దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోనండి. కనుక నీవు ఎలాంటి కుమారుడిగా ఉండాలని నీవు ఆలోచన చేస్తున్నావో దయతో ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యి. దేవుని బిడ్డలారా, అదే మాట మరొక చోట చదువు. హెబ్రీ రాసిన 12వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 12:5. హెబ్రీ రాసిన పత్రిక చదవమ్మా. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. అదే దేవునికి మహిమ కలుగును గాక. కనుక నువ్వు దేవుని కుమారుడుగా ఉంటే నిన్ను ఏం చేస్తాడంటే ఆయన దండిస్తాడు. ఏం చేస్తాడమ్మా? ఆయన దండిస్తాడు. నువ్వు దేవుని బిడ్డగా ఉంటే, దేవుని సొత్తుగా నువ్వు దేవుని సొత్తుగా ఉంటే
ఒకవేళ నీకు శ్రమ కలిగినను, నీకు కష్టము కలిగినను, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. విడిచిపెడతాడండి? విడిచిపెట్టడు. ఎందుకనంటే ఆయన నిన్ను శిక్షిస్తున్నాడంటే ఆయన నీకు గొప్ప ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మరి దావీదు కూడా శ్రమను అనుభవించాడండి. ఏం చేశాడండి దావీదు? శ్రమను అనుభవించాడు. దావీదు అబ్షలోము నుండి తరమబడుతూ ఉన్నప్పుడు కొండలెక్కుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? కొండలెక్కుతూ ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనములో 12వ వచనములో అనుకుంటా ఆ మాట రాయబడి. చదవద్దు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి, గమనించండి. 16వ అధ్యాయంలో ఉంటుంది. అతడు కొండలెక్కుతున్న అరణ్యంలోనికి పారిపోతూ ఉన్నాడు. దావీదుకి ఎంత శ్రమ వచ్చిందంటే తన చెప్పులు కూడా లేవండి. ఏం లేవమ్మా? కాళ్ళకి చెప్పులు లేవు. తరమబడుతూ ఉన్నాడు. ఎంత శ్రమ పడుతూ ఉన్నాడో, ఎంత శోధించబడుతున్నాడు అంటే తండ్రి ప్రేమించిన వానికి వచ్చే శ్రమను గురించి తెలియచేస్తున్నాడు. అంటే ఇది శ్రమ పెడుతున్నప్పుడు దేవుడిని దావీదు దూషించాడంటే దావీదు దేవుని ఏమాత్రము కూడా, ఎందుకంటే దావునికి ఇష్టానుసరైనటువంటి లేక ఉదయానుసరైనటువంటి కొడుకు కాబట్టి అతని శిక్షకు పాత్రుడైనప్పటికీ కూడా దావీదు గారు మాత్రము దేవుని ఏమాత్రము కూడా దూషించలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, అతడు శ్రమకు నిలిచినందు చేతన తన సంతానమును భూమి మీద, తన వంశమును భూమి మీద స్థిరపరిచి యుగ యుగములు రాజ్యము నేలే గొప్ప ఆధిక్యతను దేవుడు తన సంతానమునికి ఇచ్చాడు అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. కనుక ప్రభు ఒకవేళ ఆయనకు కుమారుడిగా ఉండి నువ్వు బాధపడుతూ ఉంటే, నువ్వు శిక్షించబడుతూ ఉంటే, నువ్వు శ్రమ పడుతూ ఉంటే అని చూస్తూ ఊరుకుండే దేవుడు ఏమాత్రమును కూడా కాదు. యేసు ప్రభువారు ఎంత శ్రమను అనుభవించాడు అని అంటే చెప్పసఖ్యము కానటువంటి శ్రమను తన కుమారుడు అయినటువంటి యేసు ప్రభువారు అనుభవించలేదా? ఆ శ్రమలలో నుండి దేవుడు ఆశీర్వదించలేదా? ఆ శ్రమలలో నుండి దేవుడు అతనిని ఆకాశమును ఉన్నతమైనటువంటి సింహాసనము మీద కూర్చోబెట్టినటువంటి ఆయనను తీసుకుని వెళ్ళలేదా? దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న సంగతిని ఈ మధ్యాహ్న కాల సమయమందు నీవు అంగీకరించినట్లయితే, ఆయన శిక్షకు నువ్వు లోబడినట్లయితే, ఆయన మాటకు నువ్వు లోబడినట్లయితే, ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించినట్లయితే, ప్రభుని యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, ప్రభువుని నువ్వు అంగీకరించినట్లయితే, నమ్మినట్లయితే, ఆయనలో నువ్వు నిలిచి ఉన్నట్లయితే, నీవు శ్రమపడినను నీకు ఆశీర్వాదం ఇచ్చుటకు దేవుడు శక్తిమంతుడైన దేవుడు. ఆ దేవుడు నిత్యమైన రాజ్యానికి నడిపించుటకు ఆయన సమర్థుడైన దేవుడు. ఆ దేవుడు. ఆ దేవుని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? ఆ దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచుచూ ఉన్నావా? ఆ దేవుని గురించి నీవు ఆలోచన చేస్తూ ఉన్నావా? ఏ దేవుడు? ఆ దేవుడు ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువు. పోయిన వారం చెప్పున్న దేవుడు గురించి ఆయన ఏమై ఉన్నాడని చెప్పుకున్నామమ్మా? దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని బిడ్డలారా. కనుక ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచి ఆయనను ప్రేమించినప్పుడు ఆయన నిన్ను శ్రమలలో నుండి నీకు ఆశీర్వాదమునిచ్చి ఉన్నతమైన ఆధిక్యతను దేవుడు నీకు ఇస్తాడని దేవుని పిల్లలారా, దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. అదే హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చదువుదాం త్వరగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏంటమ్మా? తన కుమారుడు ఎవరైనా యేసు ప్రభువారు. చదవమ్మా. ఆయన ఎంత శ్రమ పొందాడు అనంటే, యేసు ప్రభులు వారు ఎంత శ్రమ పొందిన వాడై ఉన్నాడంటే దేవునికి విధేయత చూపించినంత శ్రమను అనుభవించాడు అన్నమాట. అంతే కదండి. దేవుని కుమారుడిని దేవుడు రక్షించలేడా? దేవుని కుమారుడిని దేవుడు రక్షించలేడా? దేవుడు కాపాడలేడా? కానీ అది దేవుని చిత్తములో ఉన్నది కాబట్టి, తన కుమారుడు శిక్షించబడుట దేవుని చిత్తములో ఉన్నది కాబట్టి ఆయన ప్రక్క నుండే చూస్తూ ఉన్నాడు కుమారుణ్ణి. ఆయన సమీపము ఉండే చూస్తూ ఉన్నాడు కుమారుణ్ణి. ఆయన శిక్షించబడడం చూస్తూ ఉన్నాడు.
ఎందుకో తెలుసా? ఆయన శిక్షించబడడం దేనికో తెలుసా? అక్కడే రాయబడి ఉంది. ఆ ఆ శిక్షలో, ఆ శిక్షించుటలో దాన్ని నువ్వు నేర్చుకోవాలని, శ్రమను నువ్వు నేర్చుకోవాలి. నువ్వు యేసుక్రీస్తుని నువ్వు విశ్వసించినట్లయితే ఈ శ్రమను నువ్వు నేర్చుకోవాలని దేవుడు ఆయన నీకు ఒక బోధకుడిగా ఈ లోకమందు దేవుడు నీకు ఉంచాడు. ఆయన రియల్గా చేసి చూపించాడు. నిజముగా శ్రమపడేట్టు చూపించాడు నీకు. ఒక క్రైస్తవుడిగా నీవు ఉండాలంటే, ఒక దేవుని బిడ్డగా నీవు ఉండాలంటే, దేవుని కుమారుడిగా కుమార్తెగా నీవు అంగీకరించబడాలి అని అంటే, యేసు ప్రభు యొక్క శ్రమలలో గుండా నీవు పాలు పొంది ఆయన మాదిరికరమైన జీవితాన్ని నీవు జీవించినట్లయితే నీవును ఆయన బిడ్డగా ఉంటావని వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని బిడ్డ, మరి ఎలాంటి కొడుకుగా నీవు ఉండాలనుకుంటున్నావో ఇది మొదటి మెట్టుగా దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, క్రీస్తు యేసునందు నీవు బలవంతుడువు కావాలని, క్రీస్తు యేసునందు నిత్య జీవము నీవు పొందాలని, క్రీస్తు యేసు కృపలో నీవు నడవాలని దేవుడు నిన్ను కోరుకొని ఇష్టపడి నీ కొరకు ఆయన నీ కొరకు ఈ సందేశమును తెలియచేస్తూ ఉన్నప్పుడు ఆయన మాటకు లోబడతావా? ఆయన శ్రమలలో పాలు పొందడానికి నువ్వు ఇష్టపడతావా? ఆయన శ్రమలను అనుభవించుట నువ్వు నేర్చుకుంటావా? అది ఎలాగో నువ్వు నేర్చుకున్నట్లయితే నీవు శ్రమ అయినను నింద అయినను నువ్వు సిగ్గుపడవు. యేసు ప్రభు అంత గొప్ప కార్యాలు చేసి ఆయనను చంప మీద కొడుతూ ఉంటే సిగ్గుపడ్డాడండి. యేసు ప్రభు వారు ఎన్ని ఘన కార్యాలు చేసి ఆయన వీపు మీద దున్నుతూ ఉంటే, ఆయన ముఖం మీద ఉమ్మ ఊస్తూ ఉంటే, నా యేసు ఎంత శ్రమను అనుభవించిన ఆ యేసు ఏమాత్రం సిగ్గుపడలేదండి. ఈరోజు నీకు బైబిల్ పట్టుకుంటాకి సిగ్గు, ఎవరు దేవుని మందిరానికి వస్తాకి సిగ్గు, పాట పాడతాకి సిగ్గు, వాక్యం చదవడానికి సిగ్గు, అంత సిగ్గుపడుతున్నావే. నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు? యేసుక్రీస్తునందు నువ్వు ఎలాంటి విధేయతను నేర్చుకుంటున్నావు? ఆ ప్రభువునందు. ప్రభు ఎంత విధేయత నేర్పించాడంటే మరణము పొందినంత విధేయత చూపించాడు యేసు ప్రభు వారు. మరణము పొందినంత విధేయత నీకు చూపించినప్పుడు ఆ శ్రమలను నువ్వు నేర్చుకుని ఆయన పొందిన శ్రమలు అనుభవించడానికి నువ్వు సిగ్గుపడినటువంటి పనివానిగాను, సిగ్గుపడని క్రైస్తవుడిగా నీవు ఉంటే దేవుడు నిన్ను నిత్య జీవములోనికి నడిపిస్తాడు. నీకు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు నిత్య జీవంలోనికి నడవాలి అని అంటే ఆయన చూపించిన విధేయతను నువ్వు నేర్చుకోవాలి. కుమారులైన వారులారా, కుమార్తెలైన వారులారా, దేవుని పిల్లలైన వారులారా, నీ జీవితాన్ని ఎలా మలుచుకుంటూ ఉన్నావు? నీవు నీ స్వంత ఆలోచన చెప్పున నడుచుకుని నీ స్వభావాలకి నీవు దేవునిని అంగీకరిస్తూ ఉన్నావా? లేక దేవుని చిత్తమునలో క్రీస్తు యొక్క విధేయతను నేర్చుకుని క్రీస్తులో నీవు జీవించాలని నీవు అనుకుంటున్నావా? రెండు సందర్భాలను దేవుడు నీకు తెలియచేస్తున్నారు. దేవుని కుమారుడిగా నీవు ఉన్నట్లయితే, దేవుని కుమారుడిగా నీవు ఉండాలి అనుకున్నట్లయితే, క్రీస్తుకు కుమారుడిగా నీవు ఉండాలి అని అనుకున్నట్లయితే ఆయన పొందినటువంటి విధేయతని శ్రమలో నీవు నేర్చుకుని ఆయన మార్గంలో నువ్వు జీవించాలి. అది చాలా కష్టమయ్యా, నేను ఉండలేనయ్యా అని నీవు అనుకుంటున్నావు అనుకో. ఇది కష్టము, నేను ఉండలేను అని నీవు అనుకుంటున్నావు అనుకో. దానిని నీ విజ్ఞప్తికి దేవుడు విడిచిపెట్టేశాడు. అంటే నువ్వు అలాగ అనుకుంటున్నావు అంటే నీ సొంత ఆలోచన చెప్పునే నువ్వు జీవిస్తున్నావు, కానీ దేవుని చిత్తాన్ని బట్టి నువ్వు నడవడం లేదనేది నువ్వు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దేవుని చిత్తమై అంటే ఏదో అంటే ప్రభు అని క్రీస్తు వారి నీకు చూపించిన విధేయతను నీవు నేర్చుకున్నటే దేవుని చిత్తమై ఉన్నది. ఆ మాటే ఇక్కడ వ్రాయబడి ఉంది కదా, Hebrews 5:8 ఒకసారి గంట పదంగా ఆ వాక్యాన్ని చదువుదామా? గట్టిగా చదవండి. విధేయత నేర్చుకున్నాడండి. ఏం నేర్చుకున్నాడండి ఆయన? మరి నువ్వేం నేర్చుకున్నావు?
యేసు ప్రభు వారు విధేయత నేర్చుకున్నట్టే ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా మనం ఏమి నేర్చుకున్నాము? చాలామంది వ్యతిరేకించడం నేర్చుకుంటారండి. చాలామంది ఏం చేస్తారండి? వ్యతిరేకించడం నేర్చుకుంటారండి. కోరహును, అభిరామును, దాతాములు అనేటువంటి భక్తిహీనులు మోషే మీద ఎదురు తిరగలేదా? విధేయత చూపించారా? విధేయత చూపించలేదు. మోషే మీద విధేయత చూపించలేదు అంటే ఎవరి మీద విధేయత చూపించలేదంటే దేవుని మీద విధేయత లేనటువంటి వారుగా ఉన్నారు. దేవుని బిడ్డగా అంగీకరించబడిన దేవుని సహోదరు, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ప్రభు నామాన్ని బట్టి నేను నీకు తెలియచేస్తున్నాను, నీవు దేవుని ఎదుట విధేయత కలిగి జీవిస్తూ ఉన్నావా? అంటే దేవుని వాక్యాన్ని నీవు వింటూ ఉన్నావా? అంటే దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటున్నావా? అంటే దేవుని వాక్యమందు నువ్వు అన్వయించుకుని ఆయన యొక్క నేర్చుకున్న విధేయతను నువ్వు నేర్చుకుంటున్నావా లేదా అనేది ఒక ప్రశ్న. నువ్వు నేర్చుకుంటే ధన్యుడవు. నువ్వు నేర్చుకోలేకపోయినట్లయితే అవిధేయుడైనటువంటి కుమారుడిగా, కుమార్తెగా నువ్వు మిగిలిపోతావు అనే విషయాన్ని నేను నీకు తేటగా తెలియచేస్తా ఉన్నాను. ఆయనలో ఉన్న సత్యాన్ని నువ్వు గుర్తించకపోతే, క్రీస్తులో ఉన్న ఆ యొక్క సత్య మార్గాన్ని నువ్వు అనుసరించకపోతే, క్రీస్తు శ్రమను కూర్చున్నటువంటి తెలివి జ్ఞానం నీకు లేకపోతే, విడువబడినటువంటి స్థానములో నీవు ఉంటావు కదా, అది విసర్జించబడిన స్థలము. ఆ స్థలమందు చాలా భయంకరమైనటువంటి రోదన చేసే స్థలము అనే విషయాన్ని ప్రభునామాన్ని బట్టి నేను తెలియచేస్తున్నాను. ఆ స్థలాన్ని గురించి ఈరోజు నేను చెప్పాలి అని అనుకున్నాను, కానీ ప్రభు ఎందుకు ఆ విషయాన్ని ప్రక్కన పెట్టి ఈ వాక్యం చెప్పమని రాత్రి దేవుడు నాకు ఈ వాక్యాన్ని అప్పగించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా మట్టుకు నాకు కాదండి. ఎందుకనంటే నేను రాత్రి అనుకున్నటువంటి సందేశం ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా, నేను అనుకున్నది ఏంటంటే, భూమి మీద పాత నిబంధన కాలంలో ఉన్న మృతులు ఎక్కడున్నారు, క్రొత్త నిబంధన కాలంలో ఉన్న మృతులు ఏ చోట ఉన్నారు అనేటువంటి నా పదాన్ని తీసుకున్నాను. కానీ దేవుడు దానిని మరుగున చేసి ఈ వాక్యాన్ని నీతో చెప్తున్నాడు. అంటే ఏంటంటే, ఇంకా నువ్వు దేవునికి విధేయత చూపిస్తలేదనేది దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు. దేవునికి మాటకు లోబడతలేదు నా కుమారుడా, నా కుమార్తె, నా మాటకు నువ్వు లోబడటం లేదు. నీ మానాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు. నీ ఆలోచన చెప్పునే నువ్వు నడుస్తూ ఉన్నావు. నీ ఆలోచనలోనే జీవిస్తూ ఉన్నావు. పేరుకు మాత్రము క్రైస్తవుడిగా దేవుని పిల్లలముగా ఉన్నాము, కానీ దేవుని యొక్క చిత్తములో మనము లేము అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావు. అది నీ సొంత ఆలోచన ఉన్నది. నీ సొంత ఆలోచన విడిచిపెట్టి ప్రభువుని యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని ఎలాగున ప్రేమించి ఆయన యందు నిలిచి ఉన్నాడో, నీవును కూడా ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన యందు నిలిచి ఆయన నువ్వు అప్పగించబడినట్లయితే ఆయన నీకు భూమి మీద సమస్త ఈవులను అనుగ్రహించి నిత్య జీవములోనికి నిన్ను నడిపిస్తాడు. దయచేసి అర్థం చేసుకుని దేవుని వాక్యానికి నీవు లోబడుతున్నావా? దేవుని బిడ్డలారా, నువ్వు లోబడితే నువ్వు దేవుని కుమారుడిగా ఉంటే, దేవుని చిత్తమును అనుసరించి నడిచిన వాడు అయితే, నువ్వు దేవునికి ఎలాంటి కొడుకుగా, కూతురుగా నువ్వు ఉంటావు అని అంటే, తీతు రాసిన పత్రిక, నీవు అలాగునగా నువ్వు ఉంటే, దేవుని సంబంధిగా ఉంటే, దేవునిలో అనుబంధమును పెంచుకొని ఆయన కొడుకుగాను, ఆయన కూతురుగాను, ఆయన పిల్లలుగాను మనమున్నప్పుడు ఎలాంటి పేరు నీకు పెట్టబడుతుందంటే, తీతు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే అక్కడ వ్రాయబడినటువంటి సత్యం ఏంటంటే, నా నిజమైన కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడండి. ఏం మాట్లాడమది? నా నిజమైన అపోస్తల పౌలు గారు తీతు గురించి చెప్తున్న సంగతి అదే మాట అపోస్తల పౌలు గారు తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలో కూడా, 1వ అధ్యాయంలో కూడా, అక్కడ కూడా తిమోతిని బట్టి ఏమంటాడంటే, నా నిజమైన కుమారుడా అని చెప్తాడండి. 2వ అధ్యాయంలోనేమో ప్రియ కుమారుడు, నిజమైన కుమారుడు అంటాడు. మొదటి యొక్క మరి పత్రికలోనేమో నిజమైన కుమారుడు అని పిలుస్తాడు. అంతే కదమ్మా. 2వ తిమోతి 1వ అధ్యాయంలో ఏమంటాడంటే, ప్రియ కుమారుడును, 1 తిమోతిలో కూడా నిజమైన కుమారుడును, తీతిని కూడా ఏమంటాడంటే నిజమైన ఆత్మీయ కుమారుడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే నిజం ఒకటి, అబద్ధం ఒకటే ఉందా? ఉంది. నిజ కుమారులు ఉన్నారు, అబద్ధమైన కుమారులు కూడా ఉన్నారు. నిజమైన కుమారులు ఎవరు అంటే, యేసు ప్రభువుని విశ్వసించి ఆయనను ప్రేమించువారు నిజమైనటువంటి
కొడుకులుగా ఉంటారు, కూతుళ్ళుగా ఉంటారు. నిజము కాని కుమారులు ఎవరు అంటే విధేయత లేనటువంటి కొడుకులు. ఎవరండి? విధేయత లేని కొడుకులు. వాళ్ళని అవిధేయులు అని కూడా మనం పిలుస్తాం. మాట వినని వారని పిలుస్తాం. అందుగురించే యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసి తిని కానీ వారు నా మీద ఏం చేశారు? తిరుగుబాటుతనం చేశారు. ఏం చేశారండి? తిరగబడి. ఎవరు తిరగబడ్డారండి? నువ్వు తిరగబడ్డావా దేవుని మీద? జాగ్రత్త సుమా. తిరగబడినటువంటి కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఏమైపోయారో చూపించమంటావా? ప్రియ సహోదరుడా, సహోదరి, తిరగబడిన కొడుకులు కూతుళ్ళు ఏమైపోయారో తెలుసా? లోకములోను భయంకరమైన శ్రమల పాలయ్యారు. శ్రమల పాలవడం కాదు, వారు నిశ్చిపగానే నరక యాతన అనుభవించి లోకంలో లేకుండా పోయారు. తిరగబడిన కొడుకులు, నువ్వు ఎలాంటి కూతురుగా కొడుగా ఉండాలనుకుంటున్నావు? నా మీద తిరగబడ్డారని చెప్పేసి దేవుడు వాపోతూ ఉన్నప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నావో దేవుని బిడ్డ ఒకసారి నీవు ఆలోచన చేయి. తిరగబడిన కొడుకుని చూద్దామా? సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో ఒక మనుషుడు ఉంటాడండి, అబ్షలోము. ఎవరమ్మా? అబ్షలోము. అబ్షలోముకి 3వ కుమారుడు దావీదుకి. దావీదుకి 3వ కుమారుడు ఎవరు అంటే అబ్షలోము. అబ్షలోము అంత అందగాడు లేడు. అబ్షలోము అంత అందగాడు ఇశ్రాయేలు ప్రజలలోనే లేడు అనేటువంటిది ఒక మాట పుట్టింది. అర్థమవుతుందండి? అతడు ఏటేట కూడా తను ఏం చేసేవాడు? క్షౌరాన్ని చేయించుకునేవాడు. అంత ఎత్తుగా తన యొక్క వెంట్రుకలు పెరిగేవి. అంత సుందరుడైనటువంటి వాడు. ఇంకొక విషయం చెప్పమంటారా? దావీదు తన కుమారుడి మీద ఆశ పెట్టుకున్నాడు, ప్రాణం పెట్టుకున్నాడంట. ఎవరి మీద? అబ్షలోము మీద. ఎందుకు? నా తర్వాత ఇతడే రాజు కావచ్చునని అబ్షలోము మీద చాలా ప్రాణం పెట్టుకున్నాడు దావీదు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఎంత చక్కని ప్రేమ తండ్రి కొడుకు మీద చూపిస్తూ ఉన్నాడంటే, నా ప్రాణానికితో ప్రాణమయ్యా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నా ప్రాణానికి నువ్వు నా ప్రాణం, నా తర్వాత వాడువు నీవే, నా తర్వాత వాడువు. ఈరోజు మనం కూడా ఏం చేస్తామంటే 10 రూపాయలు సంపాదించి ఒక ఇల్లు సంపాదించమనుకోండి, ఎంతో అక్కర్లేదు, ఓ 10 లక్షలే ఇల్లు కట్టి సంపాదించమనుకో, నాకు వారసుడు నువ్వే కదరా. ఏమంటాం మనం? నా వారసుడు నువ్వే కదా. మనం సంపాదించింది ఎంత? అంతే, బెత్తుడే. కానీ ఏమంటాం మనం? నాకు వారసుడువు. ఏంటంటే వారసుడు వాస్తవమే, అది కాస్త నీకు తెలవకుండా అమ్మేశాడు అనుకో, అంతే కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తెలవకుండా అమ్మేసిన వాళ్ళు లేరా? ఏంటి తెలవకుండా అమ్మేసిన వాళ్ళు లేరా? అమ్మేశారండి. తెలిసి కూడా అమ్మేసిన వాళ్ళు ఉన్నారు. వాడు సంతకం పెట్టకపోతే భయం, కొడతాడేమన్న భయం. ఎవరో కొడుకు తండ్రిని కొడతాడని భయంలోనికి వచ్చేసారండి తండ్రులు. ఇప్పుడు కొడుకులు లోబడడం లేదు తండ్రికి, తండ్రే కొడుకులకు లోబడేటువంటి భయంకరమైనటువంటి ఈ ఆచారాన్ని ఇదిగో ఈ మనుషుడు అబ్షలోం తీసుకొచ్చాడనమాట. ఎవరు తీసుకొచ్చారమ్మా? అబ్షలోం తీసుకొచ్చాడు. తండ్రి మాట విననటువంటి ఆచారాన్ని ఈరోజు చాలామంది కుమారులు కూడా తండ్రి మాట వినకుండా, తండ్రికి లోబడకుండా వృద్ధాప్యాయం తల్లిదండ్రులను ఏం చేస్తున్నారంటే విడిచిపెట్టేసి అప్పుడే వచ్చినటువంటి భార్యలు కొంగులు పట్టుకుని తిరిగేటువంటి వాడు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటే, మరికొందరు ఎలా ఉన్నారు అని అంటే, వారి వివాహాలు కాకమునిపే వారి స్వంత ఆలోచన చెప్పినా, వారి సొంత యొక్క ఉద్దేశాలు చెప్పినా, వారికి వారి ఇష్టానుసారంగా తిరుగుతూ తల్లిదండ్రులు లెక్క చేయకుండా, తల్లి మాటల్లో ఒరే చెడిపోతారా బాబు అని చెప్పుతున్నా వినుకోకుండా విచ్చలవిడిగేటువంటి కొడుకులు కూడా దేవుడు తండ్రి మీద తిరుగుబాటు చేసేటువంటి కొడుకులు కూడా ఉన్నారండి. కూతుళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారండి. ఏ మార్గములో కుమారుడా, కుమార్తె, ఏ మార్గములో నువ్వు జీవిస్తూ ఉన్నావో దేవుడు ఈ రాత్రి మధ్యాహ్నకాల సమయమందు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త. అబ్షలోములాగా తిరుగుబాటు చేసేవాడు కొడుకుగా నీవు ఉన్నట్లయితే అబ్షలోముకి బట్టిన గతే మనకి పడుతుందనే విషయాన్ని నేను తెలియచేస్తా ఉన్నాను.
నీ తండ్రికి లోబడవా నీవు? నీ తల్లికి లోబడవా నీవు? అంత పెద్దవాళ్ళమైపోయాం మనము. వాళ్ళే కానీ చిన్నప్పటి నుంచి గాలికి ధూళికి పోకోకుండా, నీకు బలహీనమైతే నువ్వు వేడిస్తూ ఉంటే భుజాన వేసుకుని, వెనకాల చూడండి ఒక ఆయన ఆడిస్తూ ఉన్నాడు కొడుకుని. అర్థమవుతుందండి? వాడు ఏడుస్తుంటే భుజాన వేసుకుని, వాడు బాధపడుతుంటే, వాడికి నొప్పి వస్తుంటే, వాడికి జబ్బు చేస్తే, వాడికి గాయమైతే, ఎన్ని బాధలు శ్రమలు అనుభవించి భుజాన వేసుకుని ఓర్చుకుని, అర్ధరాత్రి అయినా సరే హాస్పిటల్ని తీసుకుని వెళ్ళి ఆ కొడుకుని బాగు చేసి తన ఎదుట ఆరోగ్యకరంగా, తన ఎదుట సంతోషంగా ఉండాలని ఆ సంతోషంలో కొడుకు ఆ తండ్రి చూసి ఎంత బాధపడినను ఆ బాధను సంతోషముగా అనుభవిస్తూ, పెద్దవాడిగా చేయలేదా ఆ తండ్రి నిన్ను? పనికొచ్చేవాడిగా చేయలేదా? ఒక ప్రయోజకుడిని చేయలేదా? ప్రయోజకుడు చేసిన తల్లి తండ్రి మీద నువ్వు తిరగబడుతున్నావా? ఒక దైవజనుడు దేవుని వాక్యమును లేక దేవుని యొక్క మాటను నీకు చెబుతూ ఉన్నప్పుడు అంగీకరించే మనసు నీకు లేదా? అర్థం చేసుకునే మనసు నీకు లేదా? నీ తండ్రి స్థానంలో ఒక సేవకుడు ఎక్కడున్నాడనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఒక ఆత్మీయ తండ్రి స్థానములో ఒక సేవకుడు ఇక్కడ ఉండి దేవుని సందేశమును నువ్వు పాడైపోతున్నావని, నువ్వు తిరుగుబడుతున్నావని, దేవుని మాట వినడం లేదని, దేవుని చిత్తానికి లోబడడం లేదని విచ్చలవిడిగా గారడిగా చెడు సహవాసాలకు లోనైపోయి తింటూ త్రాగుతూ తిరుగుచు నీ జీవితాన్ని నీవు పతనానికి దారి తీసుకుంటున్నావు. ఆ పతనము గురించే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయమందు కొడుకుగా ఉన్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కూతురుగా ఉన్న నిన్ను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ అవిధేయతను, నీ అశ్రద్ధను విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు మాటకు నువ్వు విధేయత చూపించి లోబడి నిత్య జీవాన్నిచ్చే యేసుక్రీస్తు నద్దకు నువ్వు వచ్చి ఆయన విధేయతను నువ్వు నేర్చుకుంటే నువ్వు తండ్రిని ఎలా గౌరవించాలో నీకు తెలుస్తుంది. తల్లిని ఎలా గౌరవించాలో నీకు తెలుస్తుంది. ఈ రెండు లేకుండా విచ్చలవిడిగా నీవు తిరుగుతూ ఉంటే, విచ్చలవిడిగా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే, ఇదిగో అబ్షలోముకు పట్టినటువంటి గతియే మనకి పడుతుంది. దేవుని బిడ్డలారా, అబ్షలోము ఏం చేశాడంటే తనకు తానుగా రాజుగా ప్రకటించుకుని కొంతమంది ఇశ్రాయేలు పెద్దలను తీసుకుని హెబ్రోనుకు వెళ్ళి అక్కడ ప్రకటన చేసుకుని ఊరేగుతూ తండ్రిని చంపాలని వచ్చాడండి. తండ్రిని ఏం చేయాలని వచ్చాడు? ఇప్పుడు తండ్రి ఉంటే రాజ్యం అనేది కాదు కదా. తండ్రి ఉంటే రాజ్యం అయింది కాదు కాబట్టి అతన్ని చంపాలని వచ్చాడు అనమాట. ఎలాంటి కొడుకో దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఇట్టి దుస్థితిలో కొన్ని దేవుని పిల్లలారా, దేవుని బాధ పెట్టేటువంటి స్థితిలో నీవు ఉంటే, దేవుని దుఃఖపరిచే స్థితిలో నీవు ఉంటే, దేవుడు నిన్ను గురించి వాపోతూ ఉన్నాడు. ఆ పట్టణమును గూర్చి చూచి దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. ఏ పట్టణము అని అంటే యెరూషలేము పట్టణాన్ని సమీపించి యేసు ప్రభు ఏడుస్తూ ఉన్నాడండి. అయ్యో, ప్రవక్తలను చంపుదానా, పరిశుద్ధులను చంపుదానా, దేవుని పిల్లలైన వారిని హింసించుదానా? ఈరోజైనా నీవు తెలుసుకొని, ఈరోజైనా ఆ పెడబుద్ధి మానుకొని, ఆ నీచ బుద్ధిని విడిచిపెట్టి, నేను తండ్రిని ఎంత దుఃఖపరుస్తూ ఉన్నాను, నా దేవుడిని నేను ఎంత దుఃఖపరుస్తున్నాను అని నీవు తెలుసుకుంటే నీకెంతో మేలు కదా, నీకెంతో ఆశీర్వాదము కదా, నీకెంతో దేవుని కదా అనే సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలని యేసు ప్రభులు వారు దేవుని బిడ్డలారా ఆయన ఆత్మ మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గురించి ఏడుస్తూ ఉన్నాడు. దయతో ఒకసారి ఆలోచన చేయి. నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, ప్రభువైన యేసు ప్రభులు వారు చెప్పిన రీతిగానే ఆత్మానుసారమైనటువంటి వాక్యానుసారమైనటువంటి విధేయత నీకు చూపించాలని, నీకు చెప్పాలని ఈ విషయాన్ని ప్రభు నా ద్వారాగా నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఇష్టమైతే ఈ రోజే అబ్షలోము లాంటి బుద్ధి నీకుంటే తీసివేసుకుని దేవునికి విధేయత చూపించడానికి నీ హృదయాన్ని మార్చుకుని యేసు ప్రభువునందు విశ్వాసం కలిగి జీవిస్తే దేవుడు నీకు సమస్తమును కూడా నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించే దేవుడు.
నీకు ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? నీకు సంతానం లేదని బాధపడుతున్నావా? నాకు ఇంకా పెళ్లి కావడం అనేది బాధపడుతున్నావా? ఇంకా దీర్ఘకాలపు వ్యాధితో నువ్వు బాధపడుతున్నావా? ఏ సమస్య ఉన్నప్పటికీ, ఏ చిక్కుముడి ఉన్నప్పటికీ, ఏ శోధన ఉన్నప్పటికీ కూడా ఎలీషా విధవరాలు ఇంటికి వెళ్ళి సమృద్ధిని దయచేసినటువంటి దేవుడు, ప్రభువారు తొక్కిన ప్రతి గడపను కూడా స్వస్థపరిచిన దేవుడు ఈరోజు నీ పట్ల కూడా గొప్ప కార్యాలు దేవుడు చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. దయతో ఒక్కసారి ప్రభు యొద్దకు రా, అవిధేయతను విడిచిపెట్టు. అవిధేయతలు ఉన్నటువంటి పిల్లలు చాలామంది ఉన్నారండి. చెప్పాలంటే దేవుని బిడ్డలారా, ఏలీ కుమారులను మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనములోను ఉన్న మాట ఏంటంటే, ఏలీ కుమారులు కూడా ఏలియా నడిచినట్లుగా నడవలేదండి. ఏలీ పరిశుద్ధుడు, ఏలీ మహాప్రవక్త, ఏలీ పరిశుద్ధుడు మహాప్రవక్త. తండ్రి అడుగు జాడలలో ఈ పిల్లలు నడవలేదు. తండ్రి అడుగు జాడను అనుసరించి నడవకపోవట చేత దుర్మార్గులుగా మిగిలిపోయారు, దుష్టులుగా మిగిలిపోయారు. చివరికి వారికి ప్రాణ నష్టం అనేది కలిగింది. నువ్వు తండ్రి మాట వినకపోయినా, నువ్వు తల్లి మాట వినకపోయినా, లేఖనం చెప్తుంది, అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నాడు, అపోస్తలుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? మంచిదే, సన్మానిస్తున్నాం. కానీ ఇంకో విషయం చెప్పనా, చాలామంది పిల్లలు అలాగే ఉంటారు. ఆ తండ్రి అంటే చాలా ప్రేమ, తల్లి అంటే చాలా ప్రేమ, ప్రాణం. కానీ ఈ మధ్యలో ఉన్నది ఏంటో తెలుసా అండి? ఈ మధ్యలో ఉన్నది తెలుసా? తల్లి మాట కానీ తండ్రి మాట కానీ వినకపోవడం అనేది ఈ మధ్యలో ఉన్న భాగం. యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్కి వెళ్ళాను అని చెప్తావు, కానీ ఆయన మార్గంలో జీవించకపోవడమే నీకు ఆయనకు ఉన్నటువంటి ఎడబాటు. తల్లిదండ్రులు కూడా అంతే, నీకు చాలా ఇష్టం, కానీ వారు చెప్పినట్లు చేయవు, వారు చెప్పినట్లు వినవు. అదే కదా వారికి నీకు ఉన్న ఎడబాటు. దానిని దూరపరుచుకోవాలి అంటే యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వేం చేయాలనంటే ఆయన శ్రమలో విధేయతను నువ్వు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అవకాశం ఏలీ కుమారుడికి లేదండి, ఆ అవకాశం దావీదు కుమారుడికి లేదండి, అబ్షలోముకి లేదండి. ఇంకా దేవుని బిడ్డలారా, సామెత గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం, తొందరగా నేను ముగించేస్తాను. సామెతలు 15:5, నీతిమంతుడగును. ఏంటంటమ్మా? మూర్ఖుడు ఏం చేస్తాడంటమ్మా? తండ్రి యొక్క శిక్షను తృణీకరిస్తాడు, తండ్రి మాటను తృణీకరిస్తాడు. మూర్ఖుడు. మరి ఏ స్థితిలో ఉన్నావు? ఏ స్థితిలో నీవు జీవిస్తున్నావు, బ్రతుకుతున్నావు? దేవుని బిడ్డ, వాక్యానుసారంగా జీవిస్తున్నావా? మూర్ఖ స్వభావం కలిగి దేవుని మాట వినకుండా ఈరోజు ఎంతమంది అండి? ఒక విషయాన్ని మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఎంతమంది అండి దేవునికి దూరంగా ఉన్నారు? పోయిన వారం నేను అనుకున్నాను, ఇంకా కుర్చీలు కొనాలేమో అనుకున్నాను. కుర్చీలు లేకుండా బయట కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పోయిన వారం నేను అందాం అనుకున్నాను, నాన్నగారితో ఇంకైనా 10 కుర్చీలు కొంటే మంచిదండి అందాం అనుకున్నాను. నిజమండి, నేను అలాగే అనిపించింది నాకు పోయిన వారము. ఈ వారం ఎలాగుందండి అమ్మ? ఎలాగుంది ఈ వారం? సగానికి కూడా లేదు. కారణం ఏంటంటే మన స్వభావం ఎలాంటిదేనంటే తండ్రి మాట వినని స్వభావము. దానిని ఏమంటున్నాడంటే అక్కడ మూర్ఖ స్వభావము. ఏ స్వభావం అండి? అంతే కదా మరి. దేవుడి మాట విన్నోళ్ళందరూ కూడా ఎవరండి? దేవుని మాటకు లోపడిన వారు ఎవరండి? దేవుని చిత్తాన్ని అనుసరించబడి ఎవరండి? నిజంగానే నీకు పని ఉంది, నువ్వేం చేయాలి? అయ్యగారు ఈ వారం నేను రావడం లేదండి, మా కొరకు ప్రార్థన చేయండి. చక్కని మాట. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్తావు, ఇష్టం వచ్చినప్పుడు కూర్చుంటావు, కూర్చోవాలంటే కూర్చుంటావు, ఓపిక లేకపోతే బయటికి వెళ్ళిపోతావు, చిరాకు వస్తే బయటికి వెళ్ళిపోతావు, వాక్యం ఎక్కువైతే బయటికి వెళ్ళిపోతావు, ఎవరైనా పిలిస్తే బయటికి వెళ్ళిపోతావు. ఎవరి మాట మీద నీకు లెక్కలేదు, దేవుని మాట మీదే కదా నీకు లెక్కలేదు. దేవుని మాటనే విననికే కదా నీవు చెడిపోతూ ఉన్నావు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటా, గుర్తుంచుకుంటావా? కొంతసేపు నువ్వు ఓర్చుకోలేవా?
కొంతసేపు నీ బలహీనత యందు నువ్వు ఓర్చుకోలేవా? మరి నీ కొరకు యేసు ప్రభు వారు ఎంతగా ఓర్చుకున్నాడు. ఆయనలో ఉన్నటువంటి కొంచెమైనను శ్రమ నువ్వు అనుభవించి ఓర్చుకుని దేవుని మాట వినలేవా? దేవుని మాటకు లోబడలేవా? అయితే నువ్వు అవిధేయుడివే. అవిధేయులైనటువంటి కొడుకుగానే కూతురుగానే నువ్వు మిగిలిపోతావు. దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. అవిధేయ స్థితిలో ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? విడిచిపెట్టేస్తాడండి. మాట విన్నటువంటి కొడుకుని ఏం చేస్తాడు దేవుడు? మాట వినని వాణిని ఏం చేస్తాడండి? నీ తండ్రి అయినా ఏం చేస్తాడు? నువ్వు తండ్రిని నువ్వు దేవుని తండ్రి మాట వినకపోతే నిన్ను ఏం చేస్తాడు కొడుకు? తండ్రి ఏం చేస్తాడు? నిన్ను విడిచిపెట్టేయడా? ఎన్నిసార్లు చెప్తాడు? ఎన్నిసార్లు చెప్పినను వినని వాడు అని లేఖనాల్లో చెబుతున్నటువంటి సంగతులను ఎరిగి ఉంటే, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీవు ముందు చెప్పినట్లుగా నీ తల్లి తండ్రి మాటకు విధేయత చూపినట్లుగా నీ దేవుడైన యేసు ప్రభు వారికి కూడా నువ్వేం చేయాలి? విధేయత చూపించాలి. ఆయన మాట వినాలి అనేది వాక్యం తెలియచేస్తుంది. దేవుని బిడ్డ, రెండు విషయాలు నేను మీతో చెప్పాను. ఒకటి అంటే తండ్రిని ప్రేమించువాడు, రెండోది తండ్రిని ద్వేషించువాడు. రెండు విషయాలు నేను మీతో మాట్లాడాను. ఒకటి, తండ్రిని ప్రేమించిన వారు ఎవరు అంటే, మొదటిగా మనము తెలుసుకోవాల్సిందే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంత మాత్రమే కాదు, దానికి ముందుగా మనం ఆది కాండంలోనికి వెళితే అబ్రహాము యొక్క మాట తన కుమారుడైన ఇస్సాకు విధేయత చూపించాడు. ఎంత విధేయత చూపించాడు అంటే, తండ్రి నీ చిత్తం నువ్వు ఎలాగ దేవుని దగ్గర నువ్వు ఎలాగ అనుకుంటే అలాగే నా పక్షంగా చెయ్యి అని తన మెడ వంచి ఆ బలిపీట మీద ఉండడానికి ఇష్టపడ్డాడండి. ఎంత మంచి కొడుకండి! ఎంత మంచి కొడుకండి! నువ్వు తండ్రి దగ్గర ఒప్పుకున్నావా? సరే అయితే అలాగే చెయ్యి. ఇంకొక స్త్రీ ఇంకొక కన్యక ఉంది. ఎవరో తెలుసా? యెఫ్తా కుమార్తె. ఎవరండి? యెఫ్తా కుమార్తె. ఇంకా అబ్రహాం చెప్పలేదు, కానీ దేవుడే చూసుకుంటాడు ఆ బలి అని అన్నాడు. కానీ ఈయనైతే యెఫ్తా అయితే కూతురుతో ఏమన్నాడంటే, అమ్మా నా కూతురా, మొదట నా గుమ్మంలోంచి ఏదైతే వస్తాదో దానిని నేను దేవునికి అర్పణగా ఇస్తాను, బలిగా ఇస్తానని అన్నానమ్మా అని తండ్రి కూతురుతో అన్నప్పుడు, ఆ కూతురు యొక్క హృదయం ఎంతగా అయిపోద్దో సార్ చెప్పండి దేవుని బిడ్డలారా. చాలా బాధపడి ఉంటుంది. యేసుప్రభు వారు కూడా చెమట రక్త బిందువుగా మారినంతగా ఆయన కూడా బాధపడ్డారు. కానీ చివరికి ఆ కూతురు ఏమందో తెలుసా? నీ చిత్తమే, దేవుడు ఏది చెప్పితే దేవుని దగ్గర నువ్వేదనుకుంటే అది చెయ్యి నా తండ్రి అని తండ్రికి తన యొక్క శిరస్సును వంచి విధేయత చూపించింది. ఈరోజు యేసు ప్రభు దగ్గర నీ శిరస్సు వంచుతూ ఉన్నావా? నీ శిరస్సు వంచి దేవునిని వేడుకుంటూ ఉన్నావా? ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు తెలుసా? ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు తెలుసా? ఆయన నిన్ను సృష్టించిన వాడై ఉన్నాడు తెలుసా? ఆయన లేకపోతే నువ్వెక్కడున్నావో ఆలోచన చెయ్యి. ఈ సౌందర్యం ఎక్కడిది? ఈ శరీరం ఎక్కడిది? ఈ రూపు ఎక్కడిది? ఆయనది కదా. జీవత్సమలేని మానవుని తిరిగి బ్రతికించి ఆయనతో కూడా సమానుడిగా చేసుకుని నిత్యమైన జీవములోనికి నడిపించాలని యేసు ప్రభుల వారు తండ్రి మాటకు లోబడి ఉన్నట్లుగా ఇవన్నీ ఆయన ఇచ్చినవి ఉన్నప్పుడు ఆయన కొరకు బ్రతకడానికి ఏంటి నీకు బాధ? బాధ ఏంటంటే, నీలో ఉన్న గర్వము, నీలో ఉన్న అహంకారము, నీలో ఉన్న నీ సొంత తెలివి తేటలను బట్టి ఆయన దగ్గరికి రాలేకపోతూ ఉన్నావు. ఆయన మాట అంగీకరించలేకపోతున్నావు. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీతో చెప్తున్న సంగతి ఏంటి అని అంటే, ఆయనకు నీవు లోబడి నీవు ఆయనకు నీ హృదయాన్ని ఇవ్వాలి. సామెతల గ్రంథము చివరిగా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25, 26 చదివి మనం ముగించుకుందాం దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథము. అమ్మా, మీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను,
నా కుమారుడా, నీ హృదయమును నాకు ఇమ్ము, నా మార్గమును నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము. చాలమ్మా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చెప్తున్నాడు, దేవుని పిల్లలరా, ఒక్క నిమిషం నువ్వు ఆలోచన చెయ్యి, ఒక్క నిమిషం నువ్వు ఆలోచన చెయ్యి. దేవుడు చెప్తున్న సంగతి ఏంటంటే, నిన్ను గనిన నీ తండ్రి చెప్తున్న సంగతి ఏంటంటే, మనలను గనిన మన తండ్రి చెప్తున్న సంగతులు ఏంటి? భూమి మీద ఉన్న నీ తల్లిదండ్రులు నువ్వేం చేయాలి? గౌరవించు, సన్మానించు, వారిని ప్రేమించు. అదే అట్టి మాదిరిగానే నీ హృదయాన్ని నాకివ్వు. ఏమన్నాడు? నీ హృదయాన్ని నాకిమ్ము, నీ హృదయము నాకిమ్ము. అప్పుడు ఆయన జీవము నీకిస్తాడు. ఆయనకి నీ హృదయాన్ని ఇస్తే ఆయన నిత్య జీవాన్ని నీకిస్తాడు. ఈ భూమి మీద సమస్తమును నాకున్నవన్నీయు నీవే. ఏమన్నాడు తండ్రి? ఏమన్నాడు? నాకున్నవని, నువ్వు నాతో ఉన్నప్పుడు నాకున్నవన్నీయు నీవే. అందుకనే కుమారుడా, కుమార్తె, నువ్వు నాలో ఉంటే, నాతో ఉంటే, నీ హృదయాన్ని నాకు ఇస్తే నాకున్నవన్నీయు నీవే కదా. మరి ఇప్పుడు ఆ సౌభాగ్యాన్ని, ఆ ఆశీర్వాదాన్ని అనుభవించాలనుకుంటున్నావా? చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, ఆలోచన చేయకుండా ముగిస్తున్నాను. 1, విధేయత కలిగిన కొడుకు. 2, అవిధేయత కలిగిన కొడుకు. విధేయత కలిగిన వాడు దేవుని సంబంధి, అవిధేయత కలిగినటువంటి వాడు అపవాది సంబంధి. మరి నువ్వు అపవాది చేతిలో నువ్వు ఉండాలనుకుంటున్నావా, లేక దేవుని చేతిలో నువ్వు ఉండాలనుకుంటూ ఉన్నావా? అపవాది చేతుల్లో ఉంటే ఎక్కడుంటావో తెలుసా? వచ్చేవారం చెప్తాను. అపవాది చేతిలో ఉంటే నువ్వు ఎక్కడుండాలో వచ్చేవారం చెప్తాను. దేవుని బిడ్డ, ఆలోచన చేయి. దేవుని చేతిలో నువ్వు ఉంటే దేవుడు నిత్య జీవాన్ని నీకు ఇచ్చేశాడు, దేవుని సమస్తాన్ని నీకు ఇచ్చేశాడు. ఆయన పిల్లలుగా ఉండడానికి దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చేస్తాడు. అంతేకాదు, ఆయన స్వరూప్యాన్ని నీకు ఇచ్చేసి సమస్తం నీ కొరకు ధారపోసినటువంటి దేవుడు. ఈ దేవుడి కన్నా ఏ దేవుడు ఉన్నాడు నీకు? ఇంకా అర్థం చేసుకునే ఆ యేసు ప్రభువుని అంగీకరిస్తావా? ఆ ప్రభు నేర్చుకున్న విధేయతని నీవు చూపిస్తావా? దేవుడు నీకు సర్వాన్ని అప్పగించి ఆయన నేను ఒక అధికారిగా ఆధిపత్యంలో తన సింహాసనం ఎదుట కూర్చుండబెట్టుకుంటాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. దయచేసి లేచి నిలబడి ఒక్క మనవి చేస్తావా దేవుని దగ్గర? ఈ తప్పిపోయిన కొడుకు ఏమన్నాడో తెలుసా? ఒకే ఒక్క మాట అన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు ఎన్ని చేశాడో తెలుసా?